హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నా. ఏం లేదండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే నా డైలీ ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. నేను ఈవినింగ్ టైంలో వర్క్ ఎలా చేసుకుంటాను అని చెప్పేసి అయితే మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ఇది ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ షూట్ చేసా మీతో షేర్ చేసుకుందామని. చూడండి, ఇక్కడ పాప అయితే ఆడుకుంటుంది, నేనైతే గిన్నెలు అయితే తోముతున్నాను అన్నమాట. పాపను చూసుకుంటూ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటా, లేదంటే తను అటు ఇటు తిరుగుతుంది. ఏదైనా ఒకటి ఇస్తే మంచిగా ఆడుకుంటుంది అన్నమాట. ఏం లేదండి, ఇక్కడ కుడుకలు అయితే మేము మొన్న బోనాలప్పుడు కొట్టినాయి, రాఖీకి అప్పుడు కొట్టినాయి అన్నీ ఎండబోసామన్నమాట. అవి కుడుకలు అయిపోయాయి. వాటిని ఎండబోస్తే వాటితోనైతే ఆడుకుంటుంది అన్నమాట. అటు ఇటు తిరుగుకుంటా అక్కడ ఇక్కడ పోసుకుంటూ ఆడుతుంది. ఇక నేనైతే ఏమనట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ గిన్నెలు తోముతున్నాయి కదా, ఇక మళ్ళీ అటు ఇటు వస్తుంది వాటర్ దగ్గరికి అని చెప్పేసి ఆడుకొని అని చెప్పేసి అయితే ఊకున్నా. తనైతే ఆడుకుంటుంది. చూడండి, తన ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటుంది. ఇక ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతుంది, ఒక్కొక్కసారి అయితే అసలుకే ఇబ్బంది పెట్టదు, మంచిగా ఉంటుంది. ఇంకా తనకు ఆటలు కావాలి అంతే, తను ఆడుకుంటుంది. చూడండి, ఇక్కడ ఆడుకుంటుంది, నేనైతే గిన్నెలు అయితే తోముకుంటున్నాను అనమాట. ఈవినింగ్ అన్నమాట ఇది. మీరు ఈవినింగ్ ఎలా చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదైతే 4కి అన్నమాట. 4కి అయితే షూట్ చేసా. 4 అయిందంటే చాలు, మన వర్క్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలనేసే ఉంటుంది కదా. నాకైతే 4 అయిందంటే చాలు, ఫస్ట్ టీ అయితే పెడతాను. టీ పెట్టిన తర్వాత గిన్నెలన్నీ బయటేస్తాను అనమాట. గిన్నెలన్నీ బయటేసి ఫస్ట్ వాటర్ పోసి కొద్దిసేపు ఉంచి ఇల్లు అయితే ఊడుస్తానమాట. ఇల్లు ఊడ్చిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడనైతే గిన్నెలు అయితే తోముతున్నా. ఇక పాప ఇక్కడ ఆడుకుంటుంది అని చెప్పేసి ఇక గిన్నెలు అయితే తోముతున్నా. ఇక గిన్నెలు తోమిన తర్వాత పాపకైతే స్నానం అయితే చేయించాలి. ఇక పాపను చూసుకుంటే ఇక్కడ పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక లేదంటే తను అటు ఇటు వెళ్తుంది కదా అని చెప్పేసి ఏదైనా ఒకటి ఇస్తే ఆడుకుంటుంది. సో అలా ఇచ్చి నేనైతే వర్క్ అయితే చేసుకుంటున్నా. ఇంట్లోనైతే ఊడవడం అయితే అయిపోయింది. మీరు 4కి స్టార్ట్ చేస్తారా? మీ ఈవినింగ్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను 4కి స్టార్ట్ చేస్తాను. 4 నుంచి 8:30 వరకు మనకు పనే ఉంటుంది, ఏదైనా ఒకటి ఉంటూనే ఉంటుంది. వంట చేయడం, ఇక బట్టలు అవి ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా 8:30 తర్వాత ఇక నాకు ఫ్రీ అనేది ఉంటుందన్నమాట. మా అత్తమ్మ ఉన్నప్పుడు ఇద్దరం చేసుకుంటాము. ఇక లేదంటే మాత్రం ఒక్కదాన్నే చేసుకోవాలి, ఇక తప్పదు కదా. సో ఇక్కడ పాప అయితే ఆడుకుంటుంది. చూడండి, ఇది 4:30 ఆర్ 5 అలా అవుతుంది టైము. చూడండి, 5 అవుతుంది. పాపకైతే ఈవినింగ్ స్నాక్స్ అంటూ ఏం చేసి పెట్టాను. ఓన్లీ గ్లాస్ పాలు అండ్ బాయిల్డ్ ఎగ్ అయితే తినిపిస్తా కంపల్సరీ డైలీ. ఎందుకంటే కొంచెం మంచి కదా, మంచి ప్రోటీన్స్ అని చెప్పేసి ఖచ్చితంగా రోజుకైతే ఒకటి ఎగ్ అయితే కంపల్సరీ బాయిల్డ్ అయితే చేసి పెడతాను. ఒక్కొక్కసారి 2 కూడా తింటుందన్నమాట. తన ఇష్టం అన్నమాట. ఒక్కోసారి తింటుంది, ఒకసారి తినదు. ఈ ఒక్కోసారి తిన్నప్పుడేమో ఏం లేదు, ఒకవేళ తినకపోతే నైట్ తినిపిస్తా కదా, అప్పుడు రైస్లోనే ఆ ఎగ్ అనేది తురిమేస్తాను అన్నమాట. అప్పుడు మంచిగా తింటుంది అన్నంతో సహా. ఇక్కడనైతే పాప ఆడుకుంటుంది. చూడండి, ఇక్కడనైతే వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో ఇల్లంతా ఊడ్చేసా. ఇక పాపకైతే ఇక్కడ మ్యాట్ వేసి కూర్చోపెట్టా. తనైతే ఒక బుక్ ఇస్తే ఆడుకుంటుంది. ఇక్కడనైతే మాకు వినాయకులు అయితే పెట్టారు కదా, మా గల్లీలో వినాయకుడిని పెట్టారు. సో అక్కడికి పోదామని చెప్పేసి ఆగమాగం చేస్తుంది అన్నమాట. పోదామని చెప్పేసి నేనైతే పోను. ఇక మా అత్తమ్మ గిట్ల ఉన్నప్పుడు తీసుకుపోయేది. ఈరోజు ఎవరు లేరు కదా, పోదాం అక్కడ సాంగ్స్ వినబడుతున్నాయి, పోదాం అని చెప్పేసి అంటుంది.
చూసారా ఎంత హ్యాపీగా ఉందో, బయటికి తీసుకుపోతా అని చెప్పగానే స్వెటర్ అయితే వేసుకుంది. బయట దోమలైతే ఫుల్ ఉన్నాయి కదా, అసలుకే రోజులు బాలేవు అని చెప్పేసి స్వెటర్ అయితే కంపల్సరీ ఉంచుతున్నా బయటికెళ్తే. ఇక రెడీ అయిపోయింది, వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి కొంచెం అయితే తినిపించాను. తినిపిస్తే తినేసింది. ఇక్కడ చూడండి బట్టలైతే ఫుల్ ఉన్నాయి. బట్టలన్నీ మడత పెట్టాలన్నమాట ఇప్పుడు. ఇక అవన్నీ మడత పెట్టిన తర్వాతనే ఏదైనా ఉంటే మడత పెట్టాలనుకుంటే మడత పెడతా, లేదంటే ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేకపోతే మార్నింగే ఉంటుంది. కాకపోతే నాకైతే అట్లా ఏమి ఉండదు. ఇక పని చేసుకుంటే ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి ఫాస్ట్ అయితే అవైతే నేను మడత పెట్టుకున్నా. ఇక పాప అయితే బయటికి వెళ్తుంది. చెప్పాయి కదా అక్కడ వినాయకుని దగ్గరికి వెళ్తా అని చెప్పేసి ఎప్పటినుంచో అంటుంది. ఈ ఒక్కదాన్నే ఉన్నా కదా అని చెప్పేసి తీసుకోవలేదు. చూడండి తనే అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటుంది. ఇంకోసేపు అయినాక పోదాం నాన్న అన్న కూడా వినట్లేదు. తనకి అందరితో కలిసి డ్యాన్స్ చేయడం, అలా కొంచెం బయట తిరగడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడికి పోము కదా, సో అందుకే అటు ఇటు తిరుగుతుందన్నమాట. పోదామని చెప్పేసి అంటుందన్నమాట. ఇక ఫైనల్లీ ఇక నేనైతే పోలేదు. ఇక అప్పటికి మా మరిది వస్తే తనతోనైతే తోలే అన్నమాట దేవుని దగ్గరికి. ఇక మార్నింగ్ అయితే కాకరకాయ ఫ్రై చేశాను. చేస్తే మా ఆయన నాకు కాకరకాయ కర్రీ వద్దు అని చెప్పేసి కాల్ చేసిండు. ఇవాళ నైట్ డ్యూటీకి వెళ్ళిండనమాట. 10కి వస్తాడు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళిండు, 10కి వస్తాడు అనమాట. ఇక ఒక్కదాని మందం ఏమన్నా అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక తన కోసం అయితే ఇక ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కాకరకాయ తినడనమాట. అందుకే ఇక కొంచెం ఆయన మందం అని చెప్పేసి ఒక ఎగ్ అయితే చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. ఇక మళ్ళీ నేను కూడా దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నా. కాకపోతే ఇక ఎగ్ కర్రీ చేసే కదా అని చెప్పేసి వెళ్ళలేదు. ఇక బయట నుంచే చూసి అలా వచ్చానమాట, దూరం నుంచి చూసి. ఎందుకంటే ఎంతైనా ముట్టుకున్నట్టు ఉంటుంది కదా ఎగ్ కర్రీ అని చెప్పేసి ఇక నేనైతే వెళ్ళలేదు. ఇక్కడనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఒక ఎగ్తోనైతే మంచి స్పైసీగా చేసుకోవచ్చు కర్రీ. కొన్ని ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి అలా కోసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవైతే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కొంచెం కరివేపాకు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం కూడా మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది ఎగ్ కర్రీ. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ కూడా చేయండి నాకు. ఇలా కొన్ని వాటర్ వేసిన తర్వాత ఆ వాటర్ అనేది కొంచెం మసలాలన్నమాట. మరుగుతుంటే మనం ఎగ్ అనేది కొంచెం ఒక ఎగ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే మన కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది తొందరగా. ఇక్కడనైతే ఒక ఎగ్ అయితే ఉంటే ఒక ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చూడండి ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అబ్బా. వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది మీ లైక్ వల్ల. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మీ వినాయక చవితి ఎలా చేసుకుంటారన్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీ ఈవినింగ్ వ్లాగ్ కూడా కామెంట్ చేయండి నాకు ఎలా చేసుకుంటారో. ఇదైతే వినాయకుని దగ్గర అనమాట. చూడండి మా గల్లీ వాళ్ళు మొత్తం డ్యాన్స్ అయితే వేస్తున్నారు. నాకైతే డ్యాన్స్ రాదు, నేనైతే వేయను, ఓన్లీ చూడడం వరకే నాదైతే. చూడండి ఇక్కడ మంచిగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు మా గల్లీలోనైతే. చూడండి డ్యాన్స్ ఎలా వేస్తున్నారో. ఫుల్ సాంగ్స్, అసలుకి సాంగ్స్ పెడదాం అనుకున్నా కానీ కాపీరైట్ వస్తుందంట. అందుకే వ్లాగ్లోనైతే సాంగ్స్ అనేది పెట్టకూడదంట. సో అందుకే సాంగ్ అయితే పెట్టలేదు, కట్ చేశాను. డ్యాన్స్ అయితే ఇక్కడ వేస్తున్నాను. చూడండి ఫుల్ ఇంకొక 3 days అయితే అయిపోతుంది కదా. ఒక వినాయకుడు ఉన్నంతసేపు అయితే అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూడండి మా పాప కూడా పోదాం పోదాం అని చెప్పేసి అంటుంది. అన్న కదా ఇక మా అత్తమ్మ కూడా వచ్చేసింది, తను కూడా తీసుకెళ్ళింది. చూడండి వాళ్ళైతే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ అయినా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీరు మీ వినాయక చవితి దగ్గర మీరు మీ గల్లీలో ఎంజాయ్ చేస్తున్నారా లేదా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.